हैदराबाद मीटिंग है जाते बेटा संजय नायक मीटिंग के रोज करते हैं बूढ़िया वापस जवाबदारी हरियाणा खाना खाकर लड़ने सकते वो कुंकुर लड़चको ताला मार देता नहीं जाता नहीं उन्हें नारी पाइन से बुला ले जाऊंगा जारी तू मार जाते बेटा संजय नायक को बुला होते हैं आतो यानी कन बुला होते हैं जारी तू होता है वो बूढ़िया वाले ने खबरदार कर दिया उसने जाता नहीं आई पाइन से बुला ले जारी तू परमदाड़ा 15 तारीखे मीटिंग जरिगी छे मारो बेटा संजीव नायक बोलायो छे जारी तू भाईओ तमी सेवे ताणी घरून ताळम मारन तमी मीटिंग ए नावनो 13 तारीख संजीव नायक मारो बेटा बोलायो छे मीटिंग ए ने आपणे सेवेन जावनो इदे मार घरे ताळम मारती दीचू तमी हनु ताळम मारले ताणी आवनो आपणे वो गुंडियाओ ना आपण खबरदार के ताणी कनु मीटिंग ए के नावनो आपण సరే అని మై అవసా जामा तार बेटा आपन भाईओ तम से सेन दोग दे तू से आवनो भाई तब जय लंबाड़ा జై సేవలాల్ 13వ తారీఖు హైదరాబాద్లో నిర్వహించబోయే లంబాడీల ఆత్మగౌరవ శంకారావం. లంబాడీల పుట్టినటువంటి ప్రతి బిడ్డ ఇది జాతి సభగా జాతి పిలుపుగా భావించాల్సిందే. ఎందుకంటే మనది జీవన్మరణ సమస్యగా భావించకపోతే పెను ప్రమాదానికి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ సమాజాన్ని కొంతమంది కావాలని రాజకీయ చిచ్చు కోసం రాజకీయ స్వార్థం కోసం గిరిజనుల మధ్యన పెట్టిన పంచాయతీని దాన్ని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కొందరు చూస్తుంటే సమాజంలో మిగతా వర్గాలను కూడా సానుభూతిని పొందే విధంగా లంబాడీలు ఏదో మొత్తం దోచుకు తిన్న విధంగా లంబాడీలు మొత్తం వాళ్ళ సొమ్ము మొత్తం మనమే తీసుకుంటున్నట్టుగా వాళ్ళు ఒక ప్రచారాన్ని గుడ్డగాల్చి మన మీద చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది. మనకు నిన్న జరిగిన సభలో స్పష్టంగా లంబాడీల మీద మిలిటెంట్ దాడులు చేస్తామనే మాట కూడా చెప్పడం అంటే దీని వెనకాల ఎంత దూరం ఆలోచించాల్సిందో ఒకసారి మనం లంబాడి ప్రజలుగా మనం ఆలోచించుకోవాలి. విద్యార్థులు ఉద్యోగులు ప్రధానంగా మీ మీద పెద్ద బాధ్యత ఉన్నది. మనం ఆ రోజు పాఠశాలలు కాలేజీలు ఉద్యోగాలు ఆ రోజు వర్కింగ్ డే అయినా సరే మనం మన జాతి కోసం ఒకరోజు సెలవులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఉద్యోగులుగా మనం వస్తే సరిపోదు, కుటుంబ సమేతంగా రావాలి. మనం అందరం భార్య పిల్లలు కుటుంబం తండ్రి అన్న తమ్ములు బాబాయిలు అందరం కలిసికట్టుగా ఆ రోజు మనం మీటింగు మన సమైక్యత జాతి ఐక్యతను చూపించుకోవడం కోసం రావాలి. మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తులకు బుద్ధి చెప్పే విధంగా రావాలి. ఎవరైతే ఎన్నుకుండి గిరిజనుల మధ్యన ప్రోత్సహించాలని చూస్తున్నారో వాళ్ళకు చెంపపెట్టువేలాగా ఈ లంబాడీల మహా ఆత్మగౌరవ శంకారావం ఉండాలి. ఎందుకు ఈ మాట మీకు పదే చెప్తున్నామంటే ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో మన వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం రకరకాల పద్ధతుల్లో మనం పనిచేసినాం. అయితే కొంతమంది ఆయా రాజకీయ పార్టీలు ఉండబడిన కొంతమంది ప్రజాప్రతినిధులు నేరుగా వాళ్ళ వేదికలు ఎక్కి బహిరంగంగానే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని చెప్పడం అది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఒక చట్టసభల్లో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా కాదు. అయినా వాళ్ళు ఆ రకంగా మాట్లాడారంటే దీని వెనకాల పెద్ద కుట్ర జరుగుతున్నది. ఈ దేశవ్యాప్తంగా లంబాడీల మీద కుట్ర జరుగుతున్నది. లంబాడీలో మనం ఇప్పటివరకు నిజంగా బాగుపడ్డామా అంటే ఒక్కసారి మనం చూస్తే ఒక్కసారి ఆలోచిస్తే సమాజానికి చూపించాలి. అందరికీ నేను కోరుకున్నది ఒకటే, ఏదో 25 లక్షల మంది లంబాడీలో ఏదో 10,000 మంది 15,000 మంది బాగుపడ్డంత మాత్రాన వాళ్ళని చూసి మొత్తం జాతి మొత్తం బాగుపడ్డది అన్నట్టుగా మనం సమాజం భావించే ప్రమాదం పరిస్థితి వాళ్ళు కల్పించినారు. అట్నే అనుకుంటున్నారు. మన మీద పడని వాళ్ళు కూడా సమాజంలో చాలామంది మన మీద వ్యతిరేకంగా దాడులు చేయించుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా సోదరులారా, ఇవాళ హైదరాబాద్ బస్తీలో ఉండబడిన దాదాపుగా 50 బస్తీల నాయకులతో మాట్లాడినాం. ఇవాళ నేను ఇక్కడ బస్తీలు తిరుగుతున్న క్రమంలో ఈ ప్రచారం క్రమంలో చూస్తే మురికి వాడల్లో మన లంబాడి బస్తీలు ఉన్నాయి. వాళ్ళకి సరి అయినటువంటి ఇళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నారు. వర్షం వస్తే వర్షంలో తడిసి ఎండకు తట్టుకొని చలికి తట్టుకొని ఇవాళ ఇక్కడ బతుకుతున్నటువంటి లంబాడీలు ఈ హైదరాబాద్ నడిబొడ్డులో రేపు చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సన్నద్ధం అవుతున్నారు. అంతేకాదు ఇక్కడ ఉండబడిన లంబాడీలు బస్తీలలో ఉన్నటువంటి లంబాడీలు పాచి పనులకు పోతున్నది. మన లంబాడి ఆడబిడ్డలు పాచి పనులకు పోతా ఉన్నారు. ఎక్కడ బాగుపడ్డారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, బాధపడుతూ ఉన్నాం. మన జాతి బాగుపడ్డదని చెప్పే వాళ్ళందరూ ఎవరైతే పాచి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తూచా తప్పకుండా అందరూ ఏ పాచి పనికి అయితే ఏ స్క్రబ్ పట్టుకొని పోతామో
పాచి పనులు చేయడానికి పోయే వస్తువులు ఏదైతే వాడుకుంటామో ఆ వస్తువులను తీసుకొని మహిళలందరూ రావాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్లో బస్తీలలో ఇప్పటికే చెత్తలు ఏరే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ హైదరాబాద్ బస్తీలో లంబాడీలమే. ఈ లంబాడీలు చెత్త బండ్లు తీసుకొని స్వతహాగా రేపు మీటింగ్లు రావాల్సిందిగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం బాగుపడలేదు అనేది నిదర్శనం ఇవి చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ కూలీ పని చేస్తున్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో వేల సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ సుతారి పని, టాపీ పని చేసే వాళ్ళు ఉన్నాం. ఇవాళ ఏ పనిలో చూసినా ఇక్కడ క్యాటరింగ్ పని, డిగ్రీలు చదువుకొని క్యాటరింగ్ పని చేసే వాళ్ళు మన లంబాడీలో ఉన్నారు. ఆటోలు తోలుతున్న వాళ్ళు డిగ్రీలు అయిపోయి ఆటోలు తోలుతున్న వారు లక్షల మందిలో మన లంబాడీలు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. క్యాబులు, కార్లలో డ్రైవర్లుగా మన వాళ్ళే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎక్కడ బాగుపడరో ఈ సమాజంకి మనం చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది, మన బాధ్యత ఉన్నది. ఒకసారి గమనించాలి. లంబాడీలు మనం ఇక్కడ నుంచి మొత్తం దుబాయ్, ఇక్కడ నుంచి బొంబాయి మొత్తం వలస కూలీలు పోతున్నది లంబాడీలు. ఇలా బలవంతంగా వ్యభిచార గృహాలకు తరలిపోతున్నది లంబాడీలు. మన అమ్మాయిలను అమ్ముకుంటున్నారు, చంపుకుంటున్నారు. అంటే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితికి కారకులైనటువంటి వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి సందర్భంలో మనం ఏదో బాగుపడిపోయినట్టు మన అమ్మాయిలను చంపుకుంటున్న కంటికి కనబడిన పరిస్థితి. ఇలా ఒక పెద్ద మాఫియా లాగా మన జాతిని ఒకవైపు కార్నర్ చేసి దోషులుగా, కుట్రదారులుగా ఒక జాతిని ఒక కార్నర్ చేసి ఒక రకరకాల పద్ధతుల్లో కుట్ర చేస్తూ ఉన్నారు. ఇది బాధాకరం. మిత్రులారా, లంబాడి జాతిలో పుట్టిన ప్రతి బిడ్డ లంబాడిగా మనం ఉన్నది ఈ జాతిలో పుట్టి సేవల వారసులుగా మనం ఖచ్చితంగా మన ఐక్యతను చాటు చెప్పాల్సిన అవసరం ఉన్నది. పార్టీలో జెండాలు పక్కన పెట్టి ఒక జెండా మన జాతి బిడ్డ అందరం కలిసికట్టుగా ఈ హైదరాబాద్ నగరాన్ని నలువైపులా దిగ్బంధం చేసే విధంగా మన జనాలు కదిలి రావాల్సిందిగా 25 లక్షల మంది లంబాడీలం, ఇవాళ కనీసం 10 లక్షల మంది లంబాడీలు ఇక్కడ హైదరాబాద్ వచ్చే విధంగా ప్రధానంగా హైదరాబాద్ సంబంధించిన ఉద్యోగులు, హైదరాబాద్లో చదువుతున్న విద్యార్థులు, హైదరాబాద్లో ఉంటున్న బస్తీవాసులు మీరు చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులకు గుర్తుగా ఆటోలు తీసుకొని రావాలి, క్యాబులు తీసుకొని రావాలి, చెత్త ఏరే వాళ్ళు చెత్త ఏరుతున్నటువంటి బండిని తీసుకొని రావాలి, మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళు మున్సిపాలిటీ పనిచేస్తున్నటువంటి డ్రెస్సును ఆ వేషాన్ని తీసుకొని రావాలి, పాచి పనులు చేసేవాళ్ళు పాచి పనులు చేసే వస్తువులను తీసుకొని రావాలి. మనం బాగుపడలేదా? ఈ సమాజం ఇంకా బంజారా జాతి, లంబాడి జాతి వెనుకబడతనానికి ఒక గుర్తుగా ఉండాలి తప్ప మనము ఇక్కడ నిజంగా కూడా మన జాతి ఇప్పటివరకు ఏదైతే అన్యాయానికి గురైందో అది ఆ కనబడే విధంగా మనందరం ఐక్యంగా కనబడి మన జాతిని ఏదైతే కుట్ర చేస్తున్నా ఆ కుట్రదారులను దెబ్బ కొట్టే విధంగా అందరం సంఘటితమై అందరం కలిసి కట్టుకు రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ జై సేవలాల్, జై భీమ్. థ్యాంక్ యూ. हैदराबाद जा रही है होता है मीटिंग से मार जाते रो बेटा संजय नायक मीटिंग के रोज करते हैं गुंडिया वाकते जवाबदारी आते अपने गुआरिया ने काना काका लड़ रहे सकते वो कुंकुर लड़च को तालो मार देता नहीं जाता नहीं उन्हें नाई पाई से बुला ले जाऊंगन जारी चूं मार जाते रो बेटा संजय नायक होते बुला रोते आज याड़ी कन बुला रोते जारी चू होता है वो गुंडिया वाले ने खबरदार कर दिया उसमें जाता नहीं आई बाई ने सेन बुला ले जारी चूं परमदाड़ा 15 तारीख है मीटिंग जरगी छे मारो बेटा संजय नायक बुलायो छे जारी चूं भाईओ तमी सेवे ताणी घरून तालम मारन तमी मीटिंग ए नावणो 13 तारीख संजय नायक मारो बेटा बुलायो छे मीटिंग ए ने आपने सेवन जावणो इदे मार घरे तालम मारती नीचू तमी हनु तालम मार ले ताणी आवणो आपण वो गुंडिया ना आपण खबरदार के ताणी तन मीटिंग के नावणो आपण सरे आडी मई आवचा जामा चाल बेटा आपण बाईओ तम सेन धोग दे तू से आवणो बाई तम जय लंबाड़ा जय लंबाड़ा